భారతదేశంలో వేలాది మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసిన ఒక దేవుని సేవకుడున్నారు. ఆయన పేరు భగత్ సింగ్. ఆయన జీవితం దేవుని పిలుపుకు పూర్తిగా అంకితం చేయబడిన ఒక గొప్ప ఉదాహరణ. ఒక సాధారణ యువకుడిగా ప్రారంభమైన ఆయన జీవితం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేసిన ఆత్మీయ ఉద్యమంగా మారింది. ఎర్లీ లైఫ్. భగత్ సింగ్ గారు 1903 సంవత్సరంలో పంజాబ్ ప్రాంతంలో ఒక సిక్కు కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయన మంచి విద్యను పొందారు. కుటుంబం ధనికంగా ఉండటం వల్ల ఆయనకు ఉన్నత విద్యను పొందడానికి మంచి అవకాశాలు లభించాయి. యువకుడిగా ఉన్నప్పుడు ఆయనకు క్రైస్తవ విశ్వాసంపై పెద్దగా ఆసక్తి లేదు. కానీ దేవుడు ఆయన జీవితానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. ఎడ్యుకేషన్ అండ్ ట్రావెల్. ఉన్నత విద్య కోసం ఆయన విదేశాలకు వెళ్లారు. అక్కడ ఆయన కొత్త సంస్కృతులు, కొత్త ఆలోచనలు మరియు విభిన్న విశ్వాసాలను చూశారు. అదే సమయంలో ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒక అనుభవం ఆయనకు ఎదురైంది. కన్వర్జన్ ఎక్స్పీరియన్స్. ఒకరోజు ఆయన బైబిల్ చదవడం ప్రారంభించారు. మొదట అది కేవలం ఆసక్తి కోసం మాత్రమే చదివినా క్రమంగా ఆ వాక్యాలు ఆయన హృదయాన్ని తాకాయి. యేసుక్రీస్తు గురించి చదువుతున్నప్పుడు ఆయనకు ఒక ఆత్మీయ అనుభవం కలిగింది. ఆ క్షణం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటి నుండి ఆయన తన జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. రిటర్న్ టు ఇండియా. విదేశాల్లో జరిగిన ఆ అనుభవం తరువాత ఆయన భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆయన లక్ష్యం ఒకటే: దేవుని వాక్యాన్ని ప్రజలకు ప్రకటించడం. బిగినింగ్ ఆఫ్ మినిస్ట్రీ. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఆయన బోధనలు చాలా సరళంగా ఉండేవి, కానీ అవి లోతైన ఆత్మీయ సత్యాలతో నిండి ఉండేవి. ఆయన బోధనల ద్వారా అనేక మంది దేవుని గురించి తెలుసుకున్నారు. రివైవల్ మీటింగ్స్. ఆయన నిర్వహించిన సమావేశాల్లో వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమావేశాల్లో ప్రజలు దేవుని వాక్యాన్ని వినడం ద్వారా ఆత్మీయంగా ప్రభావితమయ్యారు. అనేక ప్రాంతాల్లో ఆత్మీయ మేల్కొలుపు జరిగింది. ఇంటర్నేషనల్ మినిస్ట్రీ. ఆయన సేవ భారతదేశాన్ని మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా విస్తరించింది. ఆసియా దేశాలలో కూడా ఆయన సువార్త ప్రకటించారు. అనేక దేశాల్లో ఆయన బోధనలు ప్రజల జీవితాలను మార్చాయి. హిబ్రోన్ మినిస్ట్రీ. ఆయన సేవ ద్వారా అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. తరువాత ఆయన స్థాపించిన హిబ్రోన్ ఫెలోషిప్ విశ్వాసులకు ఒక ఆత్మీయ ఆశీర్వాదంగా మారింది. ఈ సేవ ద్వారా వేలాది మంది దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు. ఇయర్స్ ఆఫ్ మినిస్ట్రీ. అనేక దశాబ్దాల పాటు ఆయన సేవ కొనసాగింది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు ఆయన ప్రయాణిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఆయన జీవితం చాలా సాధారణంగా ఉన్నప్పటికీ ఆయన ప్రభావం ఎంతో గొప్పది. లెగసీ. వేలాది మంది విశ్వాసులు ఆయన బోధనల ద్వారా ఆత్మీయంగా ఎదిగారు. అనేక సంఘాలు ఆయన సేవ ద్వారా స్థాపించబడ్డాయి. ఆయన జీవితం దేవునిపై సంపూర్ణ విశ్వాసంతో గడిచిన జీవితం. ఎండింగ్. భగత్ సింగ్ గారి జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఒక సాధారణ మనిషి దేవుని పిలుపును విన్నప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలడు. ఆయన చెప్పిన సందేశం ఒక్కటే: మనిషి జీవితానికి నిజమైన మార్పు యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. భగత్ సింగ్ గారి జీవితం మనకు ఇదే సాక్ష్యం. ఈరోజు మీరు కూడా యేసుక్రీస్తును మీ రక్షకుడిగా స్వీకరిస్తే మీ జీవితము మారుతుంది. దేవుడు మీ జీవితానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంచాడు. ఈరోజే ఆయనను వెదకండి. ఆయన మీ జీవితాన్ని మారుస్తాడు.